భారత్ విప్లవాత్మక నిర్ణయం. స్పేస్ సైన్స్ లో కొత్త శకం. నింగిలోకి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. స్టార్టప్లకు ఇస్రో బూస్టప్. ఒకవైపు అవకాశం, మరోవైపు ఆదాయం. ప్రైవేట్ రాకెట్రీ. మరొక 9 నిమిషాల్లో ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగరబోతోంది. ఈ నేపథ్యంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ చరిత్ర లిఖించబోతోంది. సో TV9 ఈ నేపథ్యంలో డిబేట్ కండక్ట్ చేయబోతోంది. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లానటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ TV9 స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. అలాగే ఆస్ట్రో ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ మనోహర్ కూడా ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి లైవ్లో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు, అలాగే వరంగల్ నుంచి లైవ్లో ప్రతాపరుద్ర ప్లానటోరియం మాజీ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. బట్ డిబేట్లోకి వెళ్ళడానికి ముందుగా స్నిపెట్ రూపంలో ఒక చిన్న ఇష్యూ చూద్దాము. ఇప్పటి వరకు ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ ట్రైను, ఇక ప్రైవేట్ రాకెట్ అంటూ ఉంటాము. స్పేస్ సెక్టార్లో సరికొత్త శకం స్టార్ట్ అయింది. రాకెటరీలో ప్రైవేట్ వెర్షన్ మొదలైతే ఎవరి రాకెట్లు వాళ్ళు వదిలేసుకోవచ్చా? అదే జరిగితే స్పేస్ అట్మాస్ఫియర్ ఎలా మారబోతోంది? మరికొన్ని నిమిషాల్లోనే నింగిలోకి దూసుకుపోబోతోంది ఈ రాకెట్ ప్రయోగం. అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎగసిన రాకెట్ ఇకపై ప్రైవేట్గాను నింగిలోకి వెళ్ళబోతోంది. ఈ ఆసక్తికర ప్రయోగం చేస్తోన్నది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అన్న వివరాలు ఒక్కసారి చూద్దాము. ఈ రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్కు కలాం 80, అలాగే 2 సబ్ ఆర్బిటల్ మిషన్ విక్రమ్ ఎస్గా దీనికి పేరు పెట్టారు. 3వ పాయింట్, ఈ మిషన్కు ప్రారంభ అని పేరు పెట్టారు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో ఇది ఫస్ట్ది కాబట్టి దీనికి ప్రారంభ అని పేరు పెట్టారు. 4th పాయింట్, ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి 3 పేలోడ్స్ని ఫస్ట్ టైం ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఈ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. అలాగే రాకెట్ పొడవు కేవలం 6 మీటర్లు. నింగిలోకి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ రాకెట్ వెళ్ళబోతోంది. శ్రీహరికోటకు 115 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఆ పేలోడ్ని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేసిన తర్వాత రాకెట్ పడిపోతోంది. ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 3 శాటిలైట్లను పెట్టబోతున్నారు. ఇందులో 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగం కూడా ఉంది. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ సేవలకు ఇప్పుడు ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. అంతరిక్ష శిథిలాల నిర్వహణ, నానో శాటిలైట్ కూడా చర్చించబోతున్నారు. లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్టమ్ రంగాల్లో పనులు ప్రారంభమయ్యాయి. రాకెట్ల ప్రయోగానికి సంబంధించి ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తొలి స్పేస్ స్టార్టప్ స్కైరూట్. ఇది దేశంలోనే తొలి ప్రైవేటు ప్రయోగం మాత్రమే కాదు, స్కైరూట్కి సంబంధించి ఫస్ట్ మిషన్ కూడా. అందుకే దీనికి ప్రారంభ అన్న పేరు పెట్టారని, ఇది మొత్తం 3 పేలోడ్లను తీసుకెళ్తుందని, అన్ని సమస్యల్ని దాటుకుని సక్సెస్ అయితే తక్కువ ఖర్చుతో ఉపగ్రహ సేవలకు కేర్ ఆఫ్గా ఇది నిలుస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత స్పేస్ సైన్స్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా నానో శాటిలైట్ టెక్నాలజీ కోసం భారత్ వైపు చూస్తోందని అన్నారు. ఉపగ్రహ సామర్థ్యం, నిర్మాణం వంటి అంశాల్లో వర్ధమాన దేశాలకు భారత్ తన సహాయ సహకారాలను అందించడం గర్వకారణంగా ఉందని చెప్తూ ఉన్నారు. సో మరొక 5 నిమిషాల్లో ఆ చరిత్రాత్మక సంఘటనని మనం విట్నెస్ చేయబోతూ ఉన్నాము. లెట్స్ హోప్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ డిబేట్ని స్టార్ట్ చేద్దాం. వెరీ ఫస్ట్ రఘునందన్ గారు, మీ దగ్గరికి వస్తాను. నాకు ఎట్లా అనిపించిందంటే, ఈ ఆటోస్, షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా, పంజగుట్ట, అమీర్పేట అని చెప్పి పిలిచినట్టుగా భవిష్యత్తులో అలాగా ఆర్బిట్ 1, ఆర్బిట్ 2లోకి ప్రవేశపెడుతున్నాం, మీ ఉపగ్రహాలు ఉంటే తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నట్టుగా ఆ పరిస్థితి వచ్చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆదాయానికి ఆదాయం, టెక్నాలజీకి టెక్నాలజీ. వాట్ డు యు సే? అవునండి, అంటే ఇప్పటికే ఆ పరిస్థితి ఆల్రెడీ ఉన్నది. అంటే మీకు స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే రైడ్ షేర్ అంటారండి. అవును. అంటే మీరు ఒకప్పుడు ఏంటంటే ఒకే ఒక శాటిలైట్ వెళ్ళేది, ఇప్పుడు మల్టీ మిషన్స్ ఉన్న శాటిలైట్స్ వెళ్తూ ఉన్నాయి. సో దానికి యాక్చువల్గా నాంది పలికింది మన భారతదేశం అని చెప్పొచ్చు. 2017లో ఒకే లాంచ్లో 104 ఉపగ్రహాలను మనం లాంచ్ చేసిన పరిస్థితి ఉంది. అప్పటిదాకా అది మొన్నటి వరకు కూడా అట్లాంటి రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మనం కూడా చేయవచ్చు అనేది అందరూ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ ప్రారంభ్ అనే ఒక మిషన్, అంటే మన హైదరాబాద్లోనే ఏర్పడిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ 2018లో ఇది ఏర్పడిందండి. సో వాళ్ళకి సంబంధించిన ఒక సౌండింగ్ రాకెట్ ఇది బేసికల్గా. అంటే సబార్బిటల్, ఇదేమీ కక్షలోకి ఏమీ చేరుకోదు, కాకపోతే అంతరిక్షం ఒక అంచును మాత్రం తాకుతుంది అనేది ఉంది. అయితే ఇనిషియల్గా ఒక 80 కిలోమీటర్లు అనే ఒక అంచనా ఇచ్చారు. లేదు, ఇది 100 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ కూడా అచీవ్ అవుతుంది అని చెప్పేసి ఉన్నదన్నమాట ఇది. సో మనము మామూలుగా మనం చూసినట్లయితే మన భారతదేశం నుంచి, అంటే ఇంతకుముందు మనం టీవీ9 ఎన్నో డిస్కషన్స్ చేసాం. ఏదైనా అంతరిక్షంకి మన భారతదేశం నుంచి పంపించాలంటే 2 వెహికల్స్ అని చెప్పుకునే వాళ్ళం. ఒకటి పిఎస్ఎల్వి, ఒకటి జిఎస్ఎల్వి. పిఎస్ఎల్విలో
రెండు వేరియంట్స్, ఒకటేమో కోరెల్లోను ఒకటేమో ఎక్సెల్ వర్షన్ అని చెప్పుకున్నాం. జిఎస్ఎల్విలో వచ్చేస్తే మార్క్ 2 మార్క్ 3 అని చెప్పుకున్నాం. దాని తర్వాత రీసెంట్గా ఎస్ఎస్ఎల్వి అనేది ఒకటి వచ్చిందని చెప్పాం. అయితే ఇప్పుడు ఏంటంటేనండి ఇది ఒక రైడ్ షేర్ అనే దానికంటే కూడా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశానికి ఎన్నైతే ఉపగ్రహాలు కావాలో అందులో కేవలం సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విదేశీ శాటిలైట్స్ని అంతరిక్షంలో పంపించడం పక్క పెడతాం. మన భారతదేశం అయితే ఈ మనకు కావాల్సిన శాటిలైట్స్ కన్నా తక్కువ ఉన్నాయనేది 2018లోనే భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దానికి కావాల్సిన ఒక 30 పిఎస్ఎల్వీలు 10 జిఎస్ఎల్వీలు శాంక్షన్ కూడా చేసింది, బడ్జెట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే అది మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అంటే యాక్చువల్గా సంవత్సరానికి ఒక 8 నుంచి 10 లాంచ్లు చేస్తే కానీ మన కోటా కూడా కంప్లీట్ కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఏం చేసిందంటే మనం వరల్డ్ వైడ్లో చూసాం. మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాసా తీసుకున్నట్లయితే నాసా వాళ్ళు ఏం చేశారు, 2011 వరకు వాళ్ళ స్పేస్ షటిల్ మిషన్స్ ఉన్నాయండి. 2011లో వాళ్ళు రిటైర్ చేశారు. అయితే 2011 నుంచి 20 వరకు కూడాను పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఎవరైనా అంతరిక్షంకి ఎవరైనా వ్యోమగామిని పంపాలంటే రష్యా సహాయమో లేకపోతే ఇతర దేశాల సహాయం చేసే ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన అవసరం వచ్చేది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ వారు ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వడం, అదే కాకుండా ఈరోజు ఒక కాన్స్టలేషన్ ఆఫ్ ఇంటర్నెట్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ వాళ్ళు ఒక సిస్టమ్ని కూడా వాళ్ళు ఏర్పరిచారు. అది ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉందండి. అంటే యుక్రెయిన్లో మీకు ఎంత డెమలిష్ అయినప్పటికీ కూడా ఈ ఎలాన్ మస్క్కి సంబంధించిన ఈ స్టార్లింక్ శాటిలైట్స్ ఏవైతున్నాయో చాలా ఉపయోగపడతా ఉన్నాయి. సో ఈ యొక్క అంతరిక్ష రంగం ఒక ఫలాలు చాలా అపరిమితంగా ఉంటాయండి. కాకపోతే అన్ని ఉపగ్రహాలు మనకు కావాలి. అన్ని ఉపగ్రహాలు కావాలంటే అన్ని లాంచ్లు మనం చేయాలి. అన్ని లాంచ్లు చేయాలంటే అయితే ఇంకో విషయం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ లాంచ్ వెహికల్ ప్రొవైడర్స్ వచ్చిన వల్ల ఏమైందంటే ఇప్పుడు నాసా పూర్తిగా రీసెర్చ్ మిషన్స్ మీద ఫోకస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇస్రో మీద ఎంత పెద్ద బాధ్యత అయిపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు దేశ అవసరాల కోసం కావాల్సిన శాటిలైట్లు లాంచ్ చేయాలి, ఒకవైపు సుదూర అంతరిక్షంలో ఉన్న పరిశోధనలు చేయాలి, అదే ఒకవైపు డిఫెన్స్కి కావాల్సిన ఉపగ్రహాలు కూడా వాళ్ళు లాంచ్ చేయాలి. సో ఒకే సంస్థ మీద ఇన్ని బాధ్యతలు అప్పచెప్పడం అనేది అది తలకు మించిన భారం అవుతున్న పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్స్ని ఒక లాంచ్ ప్రొవైడర్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇస్రో పూర్తిగా రీసెర్చ్ మీద ఫోకస్ చేయవచ్చు. కాబట్టి ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేయడం, అందులో ఇప్పటికే చాలా స్టార్టప్స్ వచ్చాయండి. ముఖ్యంగా మాత్రం వీళ్ళు స్కై రూట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇవాళ మన ప్రేక్షకులు చూస్తున్నట్టుగా ఏం చూస్తారంటే ఒక 300 సెకండ్స్లో భూమి నుంచి ఒక 80 నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి ఈ యొక్క మూడు ఉపగ్రహాలని తీసుకెళ్తాం. అది 3 పేలోడ్స్ని తీసుకెళ్తాం. యాక్చువల్గా అది ఉపగ్రహాలు అనడం తప్పు, ఎందుకంటే అవి ఉట్టి పీసీబీ కిట్స్ అనమాట. అయితే అందులో 2 మన భారతదేశానికి సంబంధించినవి, అంటే ఒకటి స్పేస్ కిట్స్ ఇండియా అనే ఒకటి, ఎన్ స్పేస్ టెక్ ఇండియా అనే ఒకటి, తర్వాత బజుమ్కా అనే ఒక ఆర్మేనియాకి సంబంధించిన ఒక పేలోడ్ అనమాట. సో ఈ 3 పేలోడ్స్ ని కూడా తనతో పాటు తీసుకెళ్లబోతా ఉంది. సో మన ప్రేక్షకులు 11:30 నుంచి 11:35 వరకు చూసినట్లయితే ఇదంతా కార్యక్రమంలో కానీ మామూలుగా ఏమవుతుందంటే పిఎస్ఎల్వి మనం జిఎస్ఎల్వి తీసుకున్నాం అనుకోండి, పిఎస్ఎల్విలో మనకు 4 స్టేజెస్ ఉంటుంది. పిఎస్ఎల్విలో మనం చూసుకుంటే 70 మినిట్స్ ఉంటుందండి. అయితే ఫస్ట్ స్టేజ్ మన కళ్ళ ముందు అవుతున్నా మనకు అంత ఏర్పడదు. అవును, అంటే 60 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అలవోకగా మనకి అయిపోతుంది. సో 17 మినిట్స్ వరకు కూడా మనం ఏం జరుగుతుందో చూస్తాం. అట్లాంటి పరిస్థితి ఈ రోజు. మీరు ఇనిషియల్ గా చాలా ఇన్ఫో ఇచ్చారు. చందు సాంబశివరావు గారు, ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుందండి ఒక స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? సత్య గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరికి కూడా ముందుగా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఈ రాకెటరీ విషయాల గురించి సైన్స్ అండ్ టెక్నాలజీని కామన్ మ్యాన్కి అర్థం అయ్యేలాగా చిరు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం. ఐ థింక్ మన ప్రయత్నంలో కూడా మనందరం గర్వపడదగినటువంటి హిస్టారిక్ డే ఇవాళ వచ్చింది. ఏంటంటే ఇస్రో అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషను, దానికి ఉన్న లిమిట్స్లో దానికి ఉన్నటువంటి మజిల్ పవర్ తోటి ఏదో చేసుకుంటూ వస్తుంది. బట్ దట్ ఈజ్ నాట్ సఫిషియంట్. రఘునందన్ గారు చెప్పినట్టుగా మనం క్విక్గా ఎక్స్పోనెన్షియల్గా మనం నంబర్ ఆఫ్ రాకెట్స్ని నంబర్ ఆఫ్ సెటిలైట్స్ని మనం డిప్లాయ్ చేయాలనుకున్నా, లేదు మనం కమర్షియల్గా దీన్ని టేకప్ చేయాలనుకున్నా కానీ మనకి లాంచ్ వెహికల్స్ పెద్ద లిమిటేషన్ అయిపోయింది. ఆ లాంచ్ వెహికల్ లిమిటేషన్ని అధిగమిస్తూ ఇవాళ దో ఇట్ ఈస్ ఎ స్మాల్ వెహికల్, ఇది ఒక సౌండింగ్ రాకెట్ లాంటిది, రియల్లీ ఇట్స్ నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాకెట్ కూడా అయినప్పటికీ ఇప్పుడు ఒక ప్రైవేటు సంస్థల ద్వారా ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా మనం ఒక రాకెట్ తయారు చేసుకుని దాని ద్వారా సెటిలైట్స్ డిప్లాయ్ చేయగలము. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. ఒక్కసారి లాంచ్ కూడా అయ్యింది, చూద్దాం. And we have a successful liftoff of vikrams rocket.
I think I should be able to show you the jubilant environment here at the Mission Control Center where the entire team is celebrating దాని మీద కెమెరా the launch and the spin stabilized rocket. The views from the launcher camera. In a few seconds, the vehicle will undergo the condition of maximum aerodynamic pressure followed by the motor burnout, and we will get you those confirmations shortly. The vehicle will experience Qmax around 15 seconds, and at the same time maximum aerodynamic loads will occur. Just to remind the viewers, this is an aerodynamically stabilized vehicle. At 20 seconds flight time, we have reached Mach 5, which means it is flying at 5 times the velocity of sound. And with this, the vehicle has achieved hypersonic velocities. It looks like we do have successful burnout, and the flight trajectory is tracking as per the prediction. Rocket is now at the altitude of 66 kilometers, 67 now. We have completed 80 seconds of flight time. We are around 34 seconds away from the launch pad, and the totally intended trajectory is being followed. The present altitude is 75 kilometers. As we slowly go towards our target of crossing 80 kilometers and way beyond that, nominally we expect to be around 100 kilometers when the peak altitude occurs. See the screen. Views from the Mission Control Center. 86 kilometers in altitude. We are at 85 kilometers now, and slowly and steadily we are reaching our peak altitude. If you can see it on the screens, the altitude profile is being shown. Around 133 seconds have passed. We are very close to our peak altitude. We are now at around 88 kilometers peak altitude, and everything has gone as per we have planned. We are very close to the peak altitude now. The peak altitude performance has been reached at around 155 seconds, and now slowly the rocket will start its descent. Actually, it has just started from 88 kilometers. Now it has come to around 87.1 kilometer. The peak altitude being met this mission today has given a good, successful, satisfactory performance as intended by us. जी हाँ, एक सफल उड़ान, प्रथम उड़ान विक्रम एस के लिए प्रारंभ बड़ा ही रोचक रहा। यह रॉकेट अपने गंतव्य तक भी पहुंचा और अब अपनी ऑल्टीट्यूड को घटाने की कोशिश में मात्र 70 किलोमीटर की ऑल्टीट्यूड पर अब यह रॉकेट स्थित है। This rocket achieved the apogee of 89.5 kilometers. That is, the peak altitude achieved by this rocket was 89.5. Our target was to cross 80 kilometers. As you all know, 80 kilometers is commonly defined as the start of space. So this rocket successfully went into space as we intended. And now, after completing its mission of achieving the peak orbit, creating the conditions for the payloads to function, and completing its job successfully, it is on its way back to a safe splashdown in the Bay of Bengal as we have intended. The range right now is 115 kilometers away from Shar, and we expect it to impact somewhere around 130 kilometers away from Shar. The whole thing has gone as per planned. ये बहुत ही खुशी की बात है कि स्काई रूट की तरफ से उनके पहले अभियान में ही जो उन्होंने प्लान किया था, जो हमने प्लान किया था, वो हम सक्सेसफुल रहे, और अब ये रॉकेट अपने स्प्लैश डाउन के बहुत ही नजदीक है, और हम किसी भी क्षण अब स्प्लैश डाउन के करेंगे और ये मिशन सक्सेसफुली अकम्प्लिश हो जाएगा। हम यहाँ पर बधाई देना चाहेंगे इन स्पेस को जिन्होंने इस पूरे मिशन को रेगुलेट किया,
गाइड किया। हम बधाई देना चाहेंगे सतीश धवन स्पेस सेंटर श्रीहरिकोटा को, जिन्होंने ये हमें फैसिलिटेट किया। इसरो को, इसरो चेयरमैन को, वी थैंक ऑल दिस पीपल। वी आर हम्बल्ड बाय द सपोर्ट which we got. Happy views from the mission control. And now we take leave from you. Goodbye from our side, handing over to Shri Pawan Goenka, Chairman in Space, for his speech. Thank you, viewers. Goodbye. Thank you, viewers, for joining us. We sign off. Safety officer, confirm clear launch. Please stand by. We are going for inspection. We'll assess and clear. Otherwise, normal. Good morning. I'm happy to announce the successful completion of Mission Prarambh, the beginning of Skyroot Aerospace. The rocket VKS took off at LEA of 80 degrees and azimuth of 100 degrees, achieved an altitude of 89.5 kilometers and a range of 121.2 kilometers, exactly what was planned by Skyroot Aerospace. All systems, as I can make out, worked as planned, and Skyroot Aerospace has demonstrated capability of various subsystems that will go into the orbital launch vehicle. I congratulate Skyroot Aerospace, their team members, and thank various centers of ISRO, specifically SDSC, STRAC, and VSSC, team members of InSpace, led by Director PMA, Dr. Jain, and Director Technical, Mr. Rajiv Jyoti. And many thanks to multiple reviews conducted by experts from ISRO, InSpace, and from outside for the mission readiness and launch clearance, led by Dr. B. Suresh. This is a new beginning for Indian private sector entry into space, and it's a historic moment for all of us. We have the pleasure of having Honorable Minister of State, Dr. Jitendra Singh, here with us to give us encouragement, and I request him to give his thoughts on what today's mission means for our country. Dr. Singh. Congratulations, India. It is indeed a new beginning, a new dawn, and shall I say, very appropriately as our team members have put it, a new Prarambh in the journey of India's space program. And very many thanks to Honorable Prime Minister Modi ji, who has made this effort possible by opening up the space sector to public-private participation. It's also a major step forward to India developing its own space ecosystem and emerging as a frontline nation in the community of world nations. And of course, a turning point in India's startup movement. Well done, Team Skyroot. The co-founders can join me here. Pawan, IIT Kharagpur alumni, Bharat, IIT Madras alumni, who have worked day and night to make this possible. And of course, kudos ISRO.
And of course, kudos ISRO. You have this day on the 18th of November 2022 added yet one more feather into your much decorated hat. And thanks ISRO for putting India as a frontline nation in the years to come, and a nation to which others would look forward to vital cues in the journey of space sector. Thanks once again. Congratulations. Congratulations, everybody. Well done. And I request Pawan Chandana, Mission Director for Prarambha Mission and also co-founder of Skyroot, to talk about what it took to reach up to this point. And Bharat is the co-founder of Skyroot. He is also here. Honorable Union Minister of State, Dr. Jitendra Singh Ji, Secretary Department of Space, Dr. Somnath Ji, Chairman in Space, Dr. Pawan Goenka Ji, Director SHAR, Director VSSC, respected guests, our colleagues, and everyone watching this online. We are very excited to announce that we scripted history today by successfully launching India's first privately developed rocket, Vikrams. The vehicle reached space to an altitude of 89.5 kilometers and completed the required mission objectives. This Prarambh mission, as the name signifies, is the beginning of a new era in the Indian space ecosystem. Team Skyroot dedicates this successful mission to Dr. Vikram Sarabhai, who boldly started the Indian space program in the 1960s, and Honorable Prime Minister Shri Narendra Modi Ji, who unlocked the space sector to the private players. And most ఆల్ రైట్, ప్రారంభకి ఏమైనా ప్రారంభం దొరికిందా? వెరీ గుడ్ అచీవ్మెంట్ టు ఇండియన్ స్పేస్ సెంటర్. సాంబశివరావు గారు, మీ దగ్గర ఆపాను కాబట్టి మీరే స్టార్ట్ చేయండి. సో ఈ ప్రారంభాన్ని ఎలా చూస్తారు? Well, it's a well-scripted, successful, historical moment, and I think we all should be proud of it. As Dr. Jitendra Singh said, and it's not only Skyroot, it's not only Government of India, ISRO. I think this journey is the success of every Indian, I would say, because we never objected what ISRO wanted to do. We gave full freedom, both from public side and government side, and we encouraged ISRO, and we encourage today public and private partnership as well. Kabatti మనం గవర్నమెంట్ ఎఫర్ట్స్ని, సైంటిఫిక్ రీసెర్చ్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో ఐ థింక్ వీ విల్ బి, మనం కరెక్ట్గా ఆ రైట్ పాత్లో ఉంటాం. మరి ప్రపంచానికి భారతదేశం డెఫినెట్గా ఒక ఆదర్శంగా నిలబడాలంటే, ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ స్పేస్, మరి ఇది కరెక్ట్ జర్నీలో ఉన్నామని నేను అనుకుంటాను. సత్య, వీఆర్ రియల్లీ వీ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్. మనం స్కై రూట్ ఎలా హిస్టరీ అచీవ్ చేసిందో, ఇస్రో చరిత్రలో ఇది ఎలా ల్యాండ్ మార్కో, ఈ డిస్కషన్ చేస్తున్న సత్యాకి, TV9కి, ఈ ప్యానలిస్టులకి, చూస్తున్న వాళ్ళందరూ కూడా వీఆర్ గోయింగ్ త్రూ దిస్ హిస్టారిక్ మూమెంట్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ సత్య. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. వన్ అప్డేట్ సార్. అప్డేట్ చెప్పండి. సో మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మొదటి రాకెట్ అనేది నైక్ అపాచీ రాకెట్ అని చెప్పేసి అది యుఎస్ నుంచి వచ్చింది. 1963లో తీసుకొచ్చాం. తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్స్ హెల్ప్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇదే రోజు 1967లో భారతదేశంలో నిర్మించిన సౌండింగ్ రాకెట్తో ప్రయోగం చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఇదే రోజు, సేమ్ డే అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు బతుకున్నారు. ఎగ్జాక్ట్లీ 18th November 1967 భారతదేశంలో నిర్మించబడిన ఒక సౌండింగ్ రాకెట్, రోహిణి రాకెట్ని మొట్టమొదటిసారిగా మనం ప్రయోగం చేసిన రోజు ఈ రోజు. ఇట్స్ గ్రేట్ కోఇన్సిడెన్స్. అంటే అఫ్ కోర్స్ అనుకొని ప్లాన్ చేసి ఉంటారు. ఎగ్జాక్ట్గా అంటే ఒక విజన్తో, ఒక సామాన్య మానవుడి దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇస్రో కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మనము ఈరోజు మిగతా దేశాలకు కూడా
లాంచెస్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. సో డెఫినెట్గా ఒక 59 years అనుకోండి ఎగ్జాక్ట్లీ. సో 59 సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ హాజ్ రిపీటెడ్ విత్ ద ప్రైవేట్ లాంచ్ వెహికల్. యా ప్రొఫెసర్ మనోహర్, pretty happy to see that young chops, చిన్న కుర్రాళ్ళు వాళ్ళు ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీలోకి వచ్చి రాకెట్ లాంచ్ చేసి సక్సెస్ అయ్యారంటే ఇంకా భవిష్యత్ ఎంత ఉందో చూడొచ్చు ఈ సెక్టార్లో స్టార్టప్స్కి. వాట్ డూ యూ సే? ఎగ్జాక్ట్లీ సార్, చందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా మనందరం కూడా వీ షుడ్ ఫీల్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఎట్ దిస్ కూడోస్ అని చెప్పారు మన యూనియన్ మినిస్టర్ గారు, ఇంక్లూడ్ టు ద TV9 టీమ్. ఇక్కడ 1990s గౌరవ మన మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఏ విధంగానైతే ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఇండియన్ ఎకనామిక్ ఎరైనాని ఏ విధంగా ఒక లీప్ ఇచ్చారో 2020లోనే దీనికి మనకి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇండియన్ ఇస్రో. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాల్లో కేవలం 2% మాత్రమే మనం కమర్షియలైజ్ చేసాం. పూర్తిగా కూడా మొత్తం ఇది దేశీయంగా మనం వాడుతున్నాం, కానీ కమర్షియల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే ఓన్లీ వీఆర్ యూటిలైజింగ్ 2% ఆఫ్ అవర్ రీసెర్చ్ అండ్ లాంచింగ్ ప్రాసెసెస్. ఇక్కడ మామూలు విషయంగా చాలామంది ఈ అవగాహన లేని వాళ్ళకి ఏంటి, ఏదో ఒక రాకెట్ ప్రయోగించారు, సింగిల్ స్టేజ్ రాకెట్ ఇది, సింగిల్ స్టేజ్ అది కూడా సాలిడ్ ప్రొపెలెంట్ యూజ్ చేశారు. కానీ జైంట్ లీప్కి ఇది ఒక నాంది అనమాట. ఎందుకనంటే సాంబశివరావు గారు చెప్పినట్టు కదా, మన ఈ ఇండియన్ లేదా గవర్నమెంటల్ సెక్టార్లో వాళ్ళకు కంజెస్టెడ్ ఎకనామికల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైతే మనకు చూడండి ఆర్టీసీ ప్రైవేటైజ్ చేసిన తర్వాత కన్వీనియన్స్ ఆఫ్ ద పాసర్స్, ఆ విధంగా ప్రతి రంగాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గడమే కాకుండా ఇట్ విల్ బి కన్వీనియంట్ టు ద పీపుల్ ఆల్సో. కాబట్టి రానున్న కాలంలో ఇది 3 సిరీస్ లాంచింగ్ అనమాట. ఇది విక్రమ్ 1, తర్వాత విక్రమ్ 2, విక్రమ్ 3 కూడా ఉన్నాయి. వేరియస్ పేలోడ్స్ తోటి వేరియస్ హైట్స్ కూడా వెళ్తుంటాయి. ఇది లోయర్ ఆర్బిట్ అని చెప్తాం మనం. మనకు లోయర్ ఆర్బిట్ ఫస్ట్ ఇది కాబట్టి మీడియం, తర్వాత జియో సింక్రనస్ ఉంటాయి. కాబట్టి లోయర్ ఆర్బిట్లో యాక్చువల్గా వాళ్ళు అనుకుంటే చాలా హ్యాపీగా ఎందుకున్నారంటే 80 kilometers చేరితే సరిపోతున్నటువంటి ఆలోచనలు ఉన్నారు. 89.5 వెళ్ళింది. కాబట్టి జైంట్ లీప్ ఫర్ ద కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు మనం. అది కూడా మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి పితామహుడుగా చెప్పుకునేటువంటి విక్రమ్ సారాభాయ్ గారి పేరు పెట్టారు, విక్రమ్ ఎస్ అని చెప్పి. ఆ విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 కూడా సక్సెస్ కావాలని చెప్పి మనందరం కూడా కోరుకున్నాం. రవికిరణ్ రెడ్డి గారు, ఐ థింక్ ఇట్స్ టైమ్. ఇప్పుడు చాలా మందికి తెలియదు మీరు ప్రతాపరుద్ర ప్లానిటోరియం మాజీ డైరెక్టర్ అని చెప్పి. అసలు ప్రతాపరుద్ర ప్లానిటోరియం ఒకటి ఉందని చెప్పి కూడా చాలా మందికి తెలియదు వరంగల్లో. మీరు అక్కడ డైరెక్టర్గా ఉండి పనిచేసి వచ్చారు, తర్వాత అంత యాక్టివ్గా లేదు ఇప్పుడు అది. కానీ ఇప్పుడు చూసారా ఈ స్టార్టప్స్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లోంచి దీన్ని మనం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో సైతం ఇలా ఉన్న ప్రతాపరుద్ర లాంటి ప్లానిటోరియం సొసైటీలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందేమో. వాట్ యూ సే? అవునండి, కరెక్ట్, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ స్పేస్ సైన్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుతూ ఉంది. మనం దీని గురించి చెప్పుకునే ముందు బీజం ఎక్కడ పడింది అనేది కూడా ముందు చెప్పుకోవాలి. మనకి 2001లో ఎలన్ మాస్క్ మార్స్ మీద మానవ నివాసాలు ఏర్పాటు చేయాలని నాసాతో సంప్రదించినప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది అని చెప్పినప్పుడు అతను రష్యాను కూడా అప్రోచ్ అయ్యాడు. లేదా తానే రాకెట్ అని కొనాలని చెప్పి నాసా వాళ్ళని రష్యా చాలా ఖరీదుతో కూడుకున్నది భావించి తానే మెటీరియల్ సేకరించి కేవలం 3% తోటే తన రాకెట్లు రూపొందించి అలా అంచెలంచెలుగా 2017లో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అతని యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు పెద్ద ఎత్తులో ప్రపంచాన్ని ఒక శాటిలైట్ ద్వారా నెట్వర్క్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అదే ఆశ్చర్యకరమైన అంశంలో కూడా మన భారతదేశం కూడా ఆ వైపు అడుగులేసి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రైవేట్ రాకెట్స్ లాంచింగ్ చేయటం అనేది తీసుకురావటం, అందులో ఒక 2 యువకులు, అది మన హైదరాబాద్ కేంద్రం కావటం కూడా చాలా అదృష్టమైన అంశం. ఇక నుంచి ఒక విప్లవాత్మకమైన ఇప్పుడు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పటి వరకు జరగబోయేదంతా ఒక ఎత్తు. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది అన్ని రంగాల్లో. వాటికి కావాల్సిన కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ కానీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ ఎంతో అవసరాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఇస్రో మనకి అందించలేకపోతుంది. మన భారతదేశానికి ఎన్నో రంగాల్లో ఎన్నో అంశాల్లో ఈ శాటిలైట్ చాలా అవసరం. కాబట్టి ఇటువంటి ప్రైవేట్ కనుక ముందొస్తే చాలా త్వరగా టెక్నాలజీ వైపు, స్పేస్ సైన్స్ వైపు అన్నిటి కూడా తొందరగా మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్లానిటరీ వ్యవస్థల్ని కూడా అన్ని జిల్లాలో అన్ని జిల్లాలో వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నట్టయితే ఇప్పుడు ఏర్పాటు చేసినట్టు యువకులు లాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చి మన ఈ స్పేస్ సైన్స్ వైపు ఆకర్షితులై వాటి గురించి తెలుసుకుంటానికి అనేది ప్లానిటోరియం వ్యవస్థ అనేది
తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయాలి మీరు చెప్పినట్టుగా. కాబట్టి దీని మీద ప్రభుత్వం చేయాలనేది ఆలోచన, శ్రద్ధ తీసుకోవాలి. ఓకే, రైట్. నాకు ఇంకా కేవలం 3 minutes టైం ఉంది. సాంబశివరావు గారు 1 minute చెప్పండి, ఈ ప్రారంభాన్ని ఎలా చూస్తున్నారు మీరు? భవిష్యత్తులో రాబోయే ఇమ్మినెంట్ ఫ్యూచర్లో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? వెల్, ఇందాక పెద్దలు చెప్పినట్టుగానే మనం ఇస్రో ముందు స్పేస్ కమిషనర్గా ఉండేదండి. వాళ్ళు కూడా ఒక సౌండింగ్ రాకెట్, ఒక చిన్న సౌండింగ్ రాకెట్తోనే వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇవాళ మనం మళ్ళీ 5 దశాబ్దాల తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్స్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రైవేట్ కంపెనీ 100% తను చేసి గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఇస్రోతోటి మిగతా సంస్థలతోటి పనిచేసి ఒక పార్ట్నర్షిప్లో దీన్ని లాంచ్ చేయడం అనేది నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ అచీవ్మెంట్స్కి నాందిగా మనం చూసుకోవాలి. రాబోయే డికేడ్స్లో ఏదైతే మన రఘునందన్ గారు చెప్పినట్టుగా ఒక సౌండింగ్ రాకెట్తో స్టార్ట్ అయిన ఇస్రో ఇవాళ వరల్డ్ లీడర్గా నిలబడిందో, టాప్ 5లో నిలబడిందో, ఇవాళ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ అయినటువంటి ఈ ఎఫర్టు అదే మళ్ళీ ఇంకొక సౌండింగ్ రాకెట్తో స్టార్ట్ అయింది. ఇది రానున్న కాలంలో వరల్డ్ లీడర్గా, విశ్వగురుగా ఈ స్పేస్ విషయాల్లో భారతదేశాన్ని నిలపగలదన్న ప్రగాఢ విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఆ రోజున టర్ల్స్ ఈ లాంచెస్ కోసమే, ఈ సౌండింగ్ రాకెట్స్ కోసమే స్టార్ట్ చేశారు. తర్వాత ఇస్రో పెద్ద సంస్థ వ్యవస్థ అయిపోయింది. ఇవాళ మనకి ప్రైవేట్లో అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఈ అన్లిమిటెడ్ పొటెన్షియల్ని మనం ఉపయోగించుకొని ఇండియాని డెఫినెట్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, స్పేస్ అప్లికేషన్స్లో, స్పేస్ ఫర్ ద కామన్ మ్యాన్, స్పేస్ ఫర్ ఎవ్రీబడి అనే ఐడియాని తీసుకెళ్లడంలో ఐ థింక్ స్కై రూట్ విల్ బికమ్ హిస్టారిక్ అచీవర్. అలాగే ఇస్రో, అలాగే మనందరం కూడా it's a great moment. Wonderfully said, it's a proud moment for every Indian, every space lover out there. Yes, wonderfully said, సాంబశివరావు గారు. 1 minute రఘునందన్ గారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇస్రో సహకారం లేకుండా ఈవెంట్స్ ఓన్ లాంచ్ ప్యాడ్స్ కూడా పెట్టేసుకుని చేసే స్టేజ్కి ఎప్పుడు వెళ్తాం? అంటే ఇప్పుడు ఒకటండి, కులశేఖరపట్నం దగ్గర ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. అది 2వ స్పేస్ పోర్ట్ని కడతా ఉన్నారు. అయితే ఒక విషయం మనం చెప్పాల్సింది అంటే, ఇదేం ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటైజేషన్ కాదు. అదే బేసికల్గా ఏంటంటే, మనం ఇస్రోలో చూసినట్లయితే ఇప్పటిదాకా చాలా వరకు మిషన్స్లో చాలాసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు L&T ఉన్నదండి, గోరేజ్ కంపెనీ ఉంది, మనందరికీ తెలుసు. ఫ్రిడ్జెస్ ఇవన్నీ తయారు చేస్తారండి. యాక్చువల్గా వాళ్ళు PSLVలోనే వికాస్ ఇంజిన్ తయారు చేస్తారు. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళకి స్కై రూట్కు ఉన్న వన్ ఆఫ్ ది వాల్చంద్ నగర్ లిమిటెడ్ అనేది అది 1908లో పెట్టారు. వాళ్ళు కూడా ఎన్నో లాంచ్ వెహికల్స్ కానివ్వండి, డిఫెన్స్ మిసైల్స్ కానీ చేస్తూ ఉన్నారు. ఆ మాటకు వస్తే మంగళయాన్ విషయం తీసుకున్నట్లయితే దగ్గర 80% ఆఫ్ ది థింగ్స్ అన్ని కూడా బయట ప్రైవేట్ కంపెనీస్ చేశారు. సో అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఆల్రెడీ ప్రైవేట్ సంస్థలో ఒక రోల్ చాలా ఉంది. ఇది అధికారికంగా వాళ్ళకి పూర్తిగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి గవర్నమెంట్ ఇస్రో వాళ్ళు హెల్ప్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇదే మన హైదరాబాద్లో ఈ యొక్క స్కై రూటే కాకుండా ధృవ స్పేస్ అని కూడా ఉందండి. ఆ ధృవ స్పేస్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే, స్కై రూట్ ఏమో లాంచ్ వెహికల్స్ తయారు చేస్తే, ధృవ స్పేస్ ఏమో శాటిలైట్ తయారు చేస్తుంది. సో ఆ ధృవ స్పేస్ వాళ్ళ ఒక లాంచ్ ఈ మంత్ ఎండ్లో ఉన్నదండి. 26 నవంబర్కి మళ్ళీ మనం చూడబోతాం అన్న. అంటే వాళ్ళు తయారు చేసిన శాటిలైట్ అంటే. సో మొత్తానికి తెలంగాణలో ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, మనకు ఒక స్పేస్ నెట్వర్క్, స్పేస్ ఫ్రేమ్వర్క్ పాలసీ కూడా ఉందండి. దీనిని మెటావర్స్లో కేటీఆర్ గారు, ఇదే పవన్ గోయంకా గారు దాన్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఒకవేళ ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్లయితే మనం ముందు చాలా చూస్తాం. ఇదేమీ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇస్రో ఒక వర్క్ని మనం మిగతా వాళ్ళకి షేర్ చేస్తాను. అదే కాకుండా మేము ఇక్కడ కూర్చున్నాం, ఇదే మన ఛానల్లో 2010లో మా స్టూడెంట్ తయారు చేసిన ఉపగ్రహం STUTSAT-1, ఎవరైనా సెర్చ్ చేయవచ్చు. STUTSAT-1 ఒక ఉపగ్రహాన్ని ఆల్రెడీ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ పికో శాటిలైట్ అనమాట. సో ఇప్పటికీ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మేము కూడా ఒక అతి తొందరలో మీకు గుడ్ న్యూస్ అందించబోతాం. సో డెఫినెట్గా స్కై రూట్ వుడ్ బి ద వాట్ ఈస్ ద టార్చ్ బేరర్ ఫర్ ఆల్ ఆఫ్ us. మా స్టూడెంట్స్ ఆల్రెడీ 2010లో STUTSAT-1లో చేసిన వాళ్ళంతా కూడా ఒక స్టార్ట్అప్ గా ఫామ్ కావడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్, మెడ్రాస్ లాగానే మీ స్టూడెంట్స్ కూడా. ఎస్ సార్, ఒకటి ఏంటంటే ఇది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళు చేసినది ఏమీ కాదు. ఇప్పుడు ఒకవేళ ఈ ఇద్దరు సిఇఓలు కనుక చూసినట్లయితే, వీరిద్దరు ఇస్రోలో వర్క్ చేశారు. అదే కాకుండా వసుదేవన్ జ్ఞానగాంధీ అని ఉన్నారు. ఆయన 1969 నుంచే ఈ యొక్క GSLV, PSLV లాంచ్ వెహికల్స్లో ఉన్నారు. చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశారు. సో నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ చేసినది కాదు, ఇస్రోలో వర్క్ చేసిన వాళ్ళైతే చేసింది. కాకపోతే డబ్బు మాత్రం ప్రైవేట్ సంస్థలు పెట్టాయి. బట్ వాట్ ఎవర్, ఒక మంచి ప్రారంభం అయితే దొరికింది. చర్చలో పాల్గొన్న నలుగురు అతిథులకి థ్యాంక్ యూ సో మచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి TV9.